శ్రీకాకుళం జిల్లా నుండి కీలక అప్డేట్. ఆముదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు శ్రీకాకుళం కోర్టుకు తరలిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ఎస్ఐ ప్రవళికతో అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో చింతాడ రవికుమార్ తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదైన అనంతరం కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న చింతాడ రవికుమార్ ను నిన్న చిలకపాలెం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం చింతాడ రవికుమార్ కు పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ పరీక్షలు పూర్తి కావడంతో ఆయనను శ్రీకాకుళం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు శ్రీకాకుళం తరలిస్తున్నారు. ప్రస్తుతం చింతాడ రవికుమార్ ను పోలీసులు ప్రత్యేక భద్రత మధ్య కోర్టుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఇదే కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ఈ కేసులో ఇంకా సుమారు 20 మంది వరకు అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చింతాడ రవికుమార్ ను కూడా ఈ రోజు శ్రీకాకుళం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉండడంతో శ్రీకాకుళం జిల్లా కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే చింతాడ రవికుమార్ ను కోర్టుకు తీసుకొస్తున్నారన్న సమాచారం తెలియడంతో ఆముదాల వలస నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో శ్రీకాకుళం కోర్టు పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో కోర్టు వద్ద ఒకవైపు పోలీసుల బందోబస్తు, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాకతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి శ్రీకాకుళం కోర్టు పైనే ఉంది. చింతాడ రవికుమార్ ను మరి కాసేపట్లో పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. ఆయనను కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రిమాండ్ విధిస్తుందా లేక మరేదైనా ఆదేశాలిస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. మరోవైపు కోర్టు పరిసరాల్లోకి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితిని పూర్తిగా తమ నియంత్రణలో ఉంచేందుకు భద్రతా చర్యలు చేపట్టారు.